నమస్తే రవి గారు, మీకు యోయో టీవీలో ఉన్న పెద్దలందరికీ కూడా సార్ ఆ, నమస్తే, గుడ్ ఈవినింగ్. సార్ ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో 43 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆయన 1983లో తెలుగుదేశం నుంచి మొదటిసారి పోటీ చేశారు. ఉమ్, వారు జగిత్యాలలో ఉంటారు, మేము నిజామాబాద్ ఆర్మూర్ పక్క పక్కనే ఉంటుంది. ఇప్పుడైతే పార్లమెంట్ కూడా మాది ఒకటే. అవును. తర్వాత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా మేము ఒకటే నియోజకవర్గము. ఆ, కాబట్టి జీవన్ రెడ్డి గారిని బాగా దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. అవును అవును నేను 1982-83 విద్యా సంవత్సరంలో నేను ఆర్మూర్ కాలేజీకి డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఉమ్, ఆయన మా దగ్గర ఆర్మూర్ నుంచి మొట్టమొదటిగా ఆ, ఏలేటి మైపాల్ రెడ్డి గారు, ఇప్పుడు అన్నపూర్ణమ్మ ఉంది కదా, ఆయన భర్త, అంతకుముందు ఆయన మంత్రిగా కూడా చేశాడు. ఉమ్, ఆయన సమితి ప్రెసిడెంట్ గా ఉంటూ తెలుగుదేశంలో చేరాడు. చేరిన తర్వాత జీవన్ రెడ్డి గారు మల్యాల జగిత్యాల దగ్గర మల్యాలకు సమితికి ప్రెసిడెంట్ గా ఉండే. ఉమ్. అంటే అప్పటికే ఈక్వల్ గా ఎమ్మెల్యే కన్నా పెద్ద స్టేటస్ అది ఆ రోజుల్లో. సమితి ప్రెసిడెంట్ అనేది. ఉమ్, ఆ ఉమ్, వాళ్ళు తెలుగుదేశంలో చేరే ముందు రోజు అంటే ఎన్టీ రామారావు ఆర్మూర్కి వస్తున్నాడు, ఇక్కడ వచ్చి జాయిన్ కాండి నేను మాట్లాడతానని మైపాలరెడ్డి గారు పిలిపించుకున్నారు ఆర్మూర్కి. ఓకే. జీవన్ రెడ్డి గారు ఆ రోజు నేను ప్రత్యక్షంగా అలా ముగ్గురు నలుగురు, అంటే ఇంకొకటి భీమిరెడ్డి, ఉమ్, మీకు నిర్మల్ నుంచి ఆయన డిప్యూటీ స్పీకర్ గా కూడా చేశాడు భీమిరెడ్డి అని. ఓకే. ఆ భీమిరెడ్డి, జీవన్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి. ఉమ్, మైపాల్ రెడ్డి గారు అప్పటికే చేరున్నారు. వీళ్ళిద్దరిని కూడా మా సమక్షంలో ఆర్మూర్ లో, అప్పుడు నేను టీడీపీలో చేరలేదు, ఉమ్, నేను అప్పుడు ఏబీవీపీ లీడర్ యాక్చువల్ గా. మాకు బీజేపీలో ఇంకొక ఆయన సీనియర్ లీడర్ ఉండేవాడు, లోక్ భూపత్ రెడ్డి గారు. ఓకే. ఇప్పుడు కూడా ఉన్నాడు. యాక్చువల్ గా ఆయన ఇంట్లో సమావేశం ఇది. ఆ, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము అందరం చేరితే భూపత్ రెడ్డి కూడా మా ఎంబడి వస్తాడని మైపాల్ రెడ్డి గారు చొరవ తీసుకొని అక్కడ పెట్టారు. ఉమ్, ఆ రోజు నీకు తెలుసు, అంటే 43-44 సంవత్సరాల నుంచి నాకు జీవన్ రెడ్డి గారు బాగా నాకు అభిమానిస్తాడు, నేను కూడా ఆయన బాగా అభిమానిస్తాను. ఎందుకంటే సరే, ఆయన మొదట్లో ఎన్టీ రామారావు పిలిచి టికెట్ ఇచ్చి జాయిన్ చేసుకొని తెల్లారే జాయిన్ అయ్యారు ఆ రోజు మాట్లాడుకున్న దాని ప్రకారం. ఉమ్, అయితే ఆయన ఏం చేశాడు, నాదెండ్ల భాస్కరరావుతో వెళ్ళాడు, ఉమ్, టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్యేగా గెలిచిండు జగిత్యాల నుంచి. తర్వాత మంత్రి కూడా చేశాడు ఎన్టీ రామారావు గారు, ఉమ్, మొట్టమొదటి కేబినెట్ లో మంత్రి. అయితే ఆయన నాదెండ్ల భాస్కరరావుతో పోవడం వల్ల 85లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. ఉమ్, పోటీ చేసిన కానీ అప్పుడు ఓడిపోయాడు. రాజేశం గౌడ్ అని అప్పుడు బీసీ లీడర్కి ఇచ్చి రాజేశం గౌడ్ని గెలిపించి ఆయన మంత్రిని చేశారు. ఓకే. మళ్ళా 89లో ఈయన గెలిచాడు. ఉమ్, అట్లా 83 నుంచి మొదలుకుంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచాడు, ఉమ్, ఎంపీగా. మనందరికి తెలుసు, కేసీఆర్ మీద 2 సార్లు బై ఎలక్షన్ లో పోటీ చేసిండు ఎంపీగా. పోటీ చేసి- అవును. 2006లో 2008లో. 8లో అవును. 2006లో సరే ఆ రోజు పెద్ద గ్యాప్ తోటి ఓడిపోయింది, దాదాపు 2 లక్షలు అనుకుంటా. కేసీఆర్ కి అప్పుడు తెలంగాణ కావాలా అనే దాని మీద ఆయన అప్పటికే ఎంపీగా ఉండి రాజీనామా చేసిండు. 2004లో గెలిచిన కేసీఆర్ 6లో రిజైన్ చేసి ఉమ్, తెలంగాణ దీని మీద పోయిండు. ఉమ్, ప్రజలు, కరీంనగర్ ప్రజలు తెలంగాణ కావాలనుకుంటున్నారా వద్దా అనే మ్యాండేట్ పెట్టడం వల్ల జీవన్ రెడ్డి గారు పెద్ద మార్జిన్ లో ఓడిపోయారు. కేసీఆర్ గెలిచిండు ఉమ్, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. అదే. అంటే తర్వాత 8లో మళ్ళీ సేమ్ మళ్ళా బై ఎలక్షన్ తెచ్చిండు కేసీఆర్ గారు. అంటే అలాంగ్ విత్ ఎమ్మెల్యేస్, ఎంపీ కూడా రాజీనామా చేస్తే 8లోనే, అంటే విత్ ఇన్ 2 years ఉమ్, కేవలం 14,000 మేటతో ఓడిపోయిండు, ఉమ్, తక్కువతో. ఓకే. ఉమ్, ఉమ్, అంటే జీవన్ రెడ్డి గారు ఒక వట వృక్షము నా దృష్టిలో. తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా రాజకీయాలు చేసే వాళ్ళలో అతి కొద్ది మందిలో జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు ఒకరు. ఉమ్, ఉమ్, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో 43 ఏళ్లలో పార్టీ ఓడినా గెలిచినా, అట్లనే ఓడిపోయిన సందర్భాలు కూడా 5-6 ఉన్నాయి. అవును. గెలిచిన 6 సార్లు గెలిచినా ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఉమ్, విత్ ఇన్ ద పార్టీ ఆయన గౌరవానికి కానీ ఆయన మాటకు కానీ విలువ లేకుండా పోయినటువంటి సందర్భం ఇప్పుడే చూస్తున్నాం. అదే. అది ఆయన బాగా హర్ట్ అయింది. బాగా. అవును. నేను ఒకరిద్దరు అనుచరులతో కూడా మాట్లాడినా ఈరోజు. ఈ డిబేట్ పెడుతున్నారంటే ముందు నేను కొంత మాట్లాడితే ఆయన రాజీనామాకు సిద్ధపడ్డాడు, అందుకే ఫ్లెక్సీలన్నీ తీసేసారంట. అవును. ఉమ్, ఉమ్, వ్యక్తిగతంగా వాళ్ళ అనుచరులందరితో కూడా మాట్లాడుతున్నాడు. మోస్ట్లీ 5-6 రోజుల్లో సమావేశం పెట్టి క్లియర్ గా రిజైన్ చేయబోతున్నాడు. ఉగాది వెళ్ళిపోయిన తర్వాత రిజైన్ చేసే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు కొత్తగా పదవి, నేను అనుకోవడం పదవి వ్యామోహంతో ఈ పని చేయడం లేదు. మొదటిసారిగా ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో అనేక మంది ఆయన అనుచరులు ఉంటారు కదా, వాళ్ళెవరికి నేను ఏమి టికెట్లు ఇవ్వలేకపోతే నా మాట ఏమి చెల్తలేదు, నాకు తెలియకుండా ఎవరినో తీసుకొచ్చి చైర్మన్ పెడతారు. వేరే పార్టీలో నా మీద గెలిచినటువంటి వ్యక్తిని తెచ్చి పార్టీలో నా మీద పెత్తనం ఏంది అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు ఆయన ఫీల్ అవుతున్నాడు. అవును కదా. నాకు తెలిసి ఏదో ఆశించి లేకపోతే ఇంకొక పార్టీకి వెంటనే పోవాలనే దాని మీద ఆయన లేడు. నాకు తెలిసినంత వరకు
నేను నాకున్న సమాచారం మేరకు ఆయన వెంటనే రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రమంతా తిరుగుతాడు, మంచిగా ఒక బస్సు యాత్ర చేస్తాడు. నాకు తెలిసి గతంలో మనం చూసాం నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు రాజీనామా చేసి ఇట్లే తిరిగాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంది, ఎన్టీ రామారావు అసలు సంగతి ఏందో చెప్పాలా ప్రజలకని. ఎన్టీ రామారావు వ్యవహార శైలి ఇవన్నీ కూడా నచ్చక ఆ రోజు మనం చూసాం ఆయన రాజీనామా చేసి రాష్ట్రమంతా తిరిగిండు. ఆయన ఏదో ఒక మోర్చా పెట్టి మొత్తం మీద తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు. నాకు తెలిసి జీవన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఏదైనా యాత్రలాగా పెట్టి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమీకరించుకునే పనిలో ఉన్నాడు. ఈ 2 జిల్లాలలో జీవన్ రెడ్డి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ కూడా మనం చూసాం, మొన్న అరవింద్ మీద పోటీ చేశాడు. పోటీ చేసి సరే ఇక దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్నటువంటి దీంట్లో ఆయన గెలవలేకపోయింది, కానీ ఆయన మీద సానుభూతి ఉండే. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్, తర్వాత కొంత రెడ్డి కమ్యూనిటీ మీకు చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో రెడ్డి వర్సెస్ రావు అనేది ఉంటది. బహుశా మరి రావుల వైపు పోతాడా, మళ్ళీ రెడ్ల పార్టీలో ఉంటాడా, వాస్తవంగా చెప్తున్నా నేను. అయితే ఇంకొక వైపు వాళ్ళు గీరుతున్నారు, వీళ్ళ సంగతి కూడా నాకు తెలుసు కదా. లేకపోతే ఈ 2 కాకుండా బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది అంటారా? బీజేపీకి రాడు. బీజేపీకి ఎందుకు రాడంటే నేను చెప్తా, ఆయన ఫస్ట్ నుంచి లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఆయన. మేము అప్పుడు 82, 83లో మేము ఇక్కడ ఏబీవీపీలో ఫైట్ చేసినప్పుడు అక్కడ ముదిగొంటి జితేందర్ రెడ్డి అని ఒక ఆయన మా నాయకుడు హత్య చేయబడ్డాడు. ఏబీపీ నాయకుడు ముదిగంటి రవీందర్ రెడ్డి అని, మీకు వాళ్ళ అన్న ఇప్పుడు ఉన్నాడు, మనకు పార్టీలో ఉన్నాడు, పనిచేస్తున్నాడు. ఆ ఫ్యామిలీకి వీళ్ళకు పడేది కాదు. ఆయనను అప్పుడు రాడికల్స్ చంపేశారు. దాంట్లో ఈయన వాళ్ళకి సపోర్ట్ చేసాడు, అంటే వాళ్ళకి బెయిల్ ఇప్పేయడానికి దానికి దీనికి. అప్పటి నుంచి కూడా మాకు ఆయనకు అలా ఐడియాలజీ పరంగా వ్యతిరేకం. సరే 2014లో మరి అప్పుడు మధుయాష్కి చేసి ఉండాలని నాకు ఐడియా లేదు, కానీ 19లో మాత్రం మధుయాష్కి చేతులు ఎత్తేసిండు. కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉండడం వల్లనే ఆ రోజు బీజేపీకి అవకాశం వచ్చింది అనేది కూడా ఉంటుంది టాక్. కవితకు దెబ్బ కొట్టడంలో కూడా ఆ రోజు జీవన్ రెడ్డి పాత్ర ఉందని. ఇప్పుడు మనము ఒక పార్టీలో ఉండి మనం యాక్టివ్ గా పనిచేయకపోతే మిగతా ఇద్దరి మధ్యనే పోటీ జరుగుద్ది కదా. అది ఆ రోజు జరిగింది. జగిత్యాలలో ఆ రోజు కూడా మెజారిటీ బీజేపీకి వచ్చింది. తర్వాత మొన్న ఎలక్షన్లో కూడా అరవింద్ ఈయన గట్టిగా నిలబడ్డాడు కాబట్టి కొంత బొటాబొట్టిగానే వచ్చింది, మెజారిటీ ఎక్కువ రాలేదు మాకు బీజేపీ. ఏది మొన్న రీసెంట్ గా 24లో అయినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ విధంగా మళ్ళా మొన్న మాతోనే ఫైట్ చేసిండు. అరవింద్ మీదనే కదా పోటీ చేసింది, ఆయన ఓడిపోయింది. కాబట్టి ఆయన బీజేపీకి మానసికంగా, తర్వాత ఆయన ఐడియాలజీ పరంగా కూడా వ్యతిరేకము. బీజేపీలోకి వస్తాడని అనుకోవట్లేదు. మేము కూడా ఆ విధంగా పార్టీలో ఇంకో పార్టీలో నాయకుని తెచ్చి మా పార్టీని పెంచుకోవాలనే ఆలోచనలో మేము లేము. మాకు లీడర్షిప్ తక్కువ లేదు కదా. అక్కడ ఆల్రెడీ మాజీ మున్సిపల్ చైర్మన్ మా పార్టీలోనే ఉంది. ఏది మన జగిత్యాల అసెంబ్లీ వరకు వస్తే, తర్వాత కోర్టుల నుంచి కూడా అనేక మంది ఇతర కొత్త నాయకులు కూడా వచ్చిండ్రు. నేను ఈ పక్క నియోజకవర్గాలు అన్ని, ఇప్పుడు పక్కనే మెట్పల్లి ఉండేది గతంలో అసెంబ్లీగా, తర్వాత అది కోర్టుల కిందకి మారింది. కానీ అక్కడ వర్గ రాజకీయాలు ఉండేది, అనేక మంది పోటీ పడేవారు టికెట్ కోసం. కానీ ఏనాడు జీవన్ రెడ్డిని ఛాలెంజ్ చేసి టికెట్ తెచ్చుకున్న మొగోడు లేడు. అంటే అంత ఆయన ఇప్పుడు అంత పార్టీలో మరి నడిపించుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ విధంగా మరి హ్యూమిలియేషన్ అవుతున్నాడు. అంటే ఇప్పుడు పార్టీ కూడా మొన్న గెలిపించడానికి ఎంపీగా నిలబడుతున్నాడు, గెలిపించడానికి సీఎం స్వయంగా మీటింగ్ పెట్టిండు. నేనున్న ఆ రోజు ఆ మీటింగ్ ఏంటంటే అది గల్ఫ్ కార్మికుల కోసం ఏదైనా మేము ఏర్పాటు చేస్తాం, అది జీవన్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తారని చెప్పారు. దానికి ఏం చేశారు, ఓన్లీ ఒక సలహా బోర్డు వేసారు. సలహా బోర్డు వేసి ఎవరెవరినో తెచ్చి పెట్టుకున్నారు. నాకు తెలిసి దాంట్లో కూడా జీవన్ రెడ్డి మాట చెల్లుబాటు కాలే. చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు పంపిరండి. నిన్న రాజ్యసభకు వేమ నరేందర్ రెడ్డిని పెట్టారు. జీవన్ రెడ్డి వేమరెడ్డి ఇద్దరిని పక్కన పెడదాం. ఎవరికి ఇవ్వాలండి న్యాయంగా? నిజమే. ఆ విషయంలో కూడా ఆయన అసంతృప్తి ఫీల్ అవుతున్నారనే సంగతి కూడా మనకు తెలుసు. మున్నూరు శ్రీనివాస్ గారు చెప్పాలా, వేమ నరేందర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, జీవన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి ఉన్నారు. ఈయనకు తక్కువే ఉంది, ఆయనకి ఎక్కువేముంది. ఈ దగ్గర పైసలు లేవు, ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన సీఎం కు దగ్గర తెచ్చుకొని వద్దంటలేను. 4 పదవులు ఉన్నప్పుడు పెద్దగా ఎవరెవరికి ఇచ్చుకున్నా 4 వర్గాలకు ఇచ్చుకుంటారు, చేస్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే 2 వచ్చేసరికి ఒకటే ఢిల్లీకి పోయింది. ఉన్న ఏకైక పదవి ఎంపీ పదవి వేమ నరేందర్కి ఇవ్వడం వల్ల ఈయన ఇంకా బాగా హట్ అయి ఉంటాడని నేను అనుకోవడం. ఇప్పుడు ఈ ఏజ్ లో
సరే ఆ పదవి రాలేదంటే కూడా ఎక్కువ, నేను మొదట్లో చెప్పినట్టుగా పదవి కంటే కూడా మాట చెల్లుబాటు కావడం లేదు అనేది ఆయనకు బాగా మనోవేదన గురి చేసింది అనేది నా అభిప్రాయం. ఇందాక మీరు అన్నారు చిన్న అంశం కానీ పెద్ద అంశం వరకు కూడా ఆయనకు అడుగడుగున అవమానం జరుగుతుంది కాబట్టి ఆయన కంపల్సరీ ఫీల్ అయ్యాడు అనేది ఇక్కడ ఆయన మాటలోనే అర్థమవుతుంది మనకి. ఫీల్ అయింటూ నాకు ఆయన మనస్తత్వం తెలుసు. 83లో ఆయన ఇల్లు ఎట్లుందో నేను మొన్న ఒకసారి జగిత్యాల పోతే ఎప్పుడు నచ్చినప్పుడు రావా చాలా అన్నాడు. పోయినా నేను అదే ఇల్లు అదే మీద బాల్కనీ అదే కథ, అంత సింపుల్ గా ఆయన ఉంటే అదే జగిత్యాలనే ఉంటాడు. ఇవాళ ఎమ్మెల్యే అయినోడు ఎవడు కూడా నేటివ్ ప్లేస్ లో ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు అడ్డా బిటాయించి. ఈయనకి హైదరాబాద్ లో ఏముందో నాకు తెలియదు కానీ ఎప్పుడున్నా జగిత్యాలనే ఉంటాడు. కాబట్టి అంత హానెస్ట్ పర్సన్. వాస్తవంగా ఏ పార్టీలో కూడా ఎగ్జిట్ ఈ విధంగా ఉండకూడదు. గౌరవంగా ఆయనకు ఇచ్చే స్థానం ఈయనకి ఇచ్చి ఉంటే ఎందుకు పోతాడండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలా ఇప్పటికైనా. మాకైతే పార్టీ పరంగా మేము ఆయన ఏదో బయటకు తీసుకురావాలా. ఆయనను మా అరవింద్ గారు కూడా క్లియర్ గా చెప్పాడు కదా, జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి, మా మీద పోటీ చేసినా కూడా మా తండ్రి ఇలాంటి వ్యక్తి, తండ్రి వయసు వ్యక్తి, తర్వాత మాకేమి వ్యక్తిగతమైన వైరం లేదు. మేమైతే రమ్మని అనము, వస్తే వద్దనము. ఇప్పుడు కూడా ఇప్పుడు వస్తే ఎందుకు వద్దంటామండి. అవును, కాకపోతే ఇంతకంటే పెద్ద రాడికల్స్ ఇప్పుడు మా పార్టీలో చేరలేదా? రాజేంద్ర గారు ఉంటదని నేను అనుకోవడం లేదు. అసలు ఇట్లా లొంగిపోతున్నారు కదా, మొత్తం బెటాలియన్ లో వచ్చి లొంగిపోతున్నారు. కాదు ఏదన్నా జరగచ్చు. ఎందుకంటే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తే మీ దగ్గర ఉన్నప్పుడు ఇది కూడా జరగదని గ్యారంటీ ఏముంది అంటున్నా. అది నేను కాదని లేదు. సరే సార్, ఇప్పుడు ఆయనను మా పార్టీకి రమ్మని పిలవడానికి లేకుంటే వస్తాడని ఊహించడానికి కూడా నా శక్తి సరిపోదు అని చెప్తున్నాను. నాయకులు ఎవరన్నా టచ్ లోకి వెళ్ళి మాట్లాడి రేపు మా పార్టీకే వచ్చిండు అనుకోండి, ఆనందంగా మేము ఆహ్వానిస్తాం. ఆయనంటే మాకు గౌరవం ఉంది. డెఫినెట్ గా అట్లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం కూడా వాళ్ళ దురదృష్టం. అవును, రైట్ రామ్మూర్తి గారు.